నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. రామారావు గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా సినిమాలకి సైన్ చేశారంటూ వార్తలు వచ్చాయి. సో ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ కి సంబంధించి ఒక గ్లిమ్స్ వచ్చింది అండ్ ఓజీకి సంబంధించి కూడా కొన్ని పోస్టర్స్ వచ్చాయి. అంటే తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ 1 by 1 ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. అయితే ముఖ్యంగా ఈ ఉస్తాద్ భగత్ సింగ్ కి సంబంధించి కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. దేశభక్తి లేదా పవన్ కళ్యాణ్ కి, ఎందుకు ఇట్లా చేశారు అట్లా చేశారు అంటూ మొన్న మార్గాని భరత్ గారు కూడా అనడం జరిగింది. ఏంటి, మీరేం చెప్తారు? ఇక్కడ మార్గాని భరత్ ఎవడు? దేశభక్తుడా, స్వాతంత్ర్య సమర యోధుడా, లేకపోతే ఈయనకున్న చరిత్ర ఏమిటి? అర్థమైందా? ఇప్పుడు దేశభక్తి లేదు అని చెప్పాలంటే ముందు వీళ్ళు దేశభక్తులతో వంశంలో ఉండాలి కదా. అంటే దేశభక్తులని వీరు గుండె బాదుకుంటే కాదు, ప్రపంచం గమనించాలి కదా. ప్రపంచం గమనించిన దేశభక్తుల లిస్టులో వీళ్ళు ఉండాలి కదా. అది లేకుండా నేను మార్గాని భరత్ అనే నేను ఇది దేశభక్తి ఉందంటే ఏదో చేస్తారు, ఎలాగో చూస్తారు, వెర్రి వెంగళంలా చూస్తారన్నమాట. అందువల్ల అంటే మాటలు మనం ఖండించాలి. ఎందుకంటే దేశభక్తి ఉందో లేదో ఎవరైనా మీ సంపాదించిన దాంట్లో సగం తీసి ఎవరికైనా ఇవ్వగలరండి? దేశభక్తి అంటే ఏమిటి? సమాజ హితం కోరుకోవడం. సమాజ హితం కోరుకోవడం అంటే ఏంటి? పేదవాడిని ఆదరించడం, సాటి మానవులనేమో హక్కును చేర్చుకోవడం, సాటి మానవుడికేమో రవంత కూడు గుడ్డ నీడ ఉండేలా చూడడం అన్నమాట. అది దాన్ని మించిన భక్తికే ఉందండి. మానవ సేవే మానవ సేవ అన్నారు. ఆ మానవ సేవ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ దేశభక్తి లేదని చెప్పడానికి నువ్వెంత కుసంస్కారి? అసలు దేశభక్తి లేదని ఎందుకు అంటున్నారు వాళ్ళు? అలా కదమ్మా, దేశభక్తి అంటే ఏమిటి? ఈ మానవ సేవ మానవ సేవ. అతను సంపాదించిన డబ్బంతా కూడా ప్రజలు పెట్టేస్తున్నాడు. కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, ఆ కుటుంబాలు నిస్తేజం అయిపోతాయి. వాళ్ళు ₹1,00,000 ఇచ్చాడు. ఎవరో ఇల్లు పడుకొట్టేస్తున్నారు, ఇల్లు కట్టుకుని డబ్బు ఇచ్చారు. ఏదో ఇంకా అమ్మాయి ఇల్లు వాకిలు లేకుండా ఒక నిర్వీర్యం అయిపోయింది, నిస్తేజం అయిపోయింది, ఒక అనాథ అయిపోయింది. అలాంటి వాళ్ళని ఆదుకున్నాడు. విశాఖపట్నంలో ఎంతోమంది ఉన్నారన్నమాట. అలా సంపాదించడం, ఇలా పెట్టడం. కాకపోతే అపోజిట్ పార్టీలో నిజంగా పవన్ కళ్యాణ్ కాబట్టి తట్టుకున్నాడు. కానీ ఆ సినిమాలో ఏదో సినిమాలో ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు హీరోని. నిజంగా చాలా కష్టాలు పడుతున్నాడు పవన్ కళ్యాణ్. ఎన్ని కష్టాలు పడుతున్నా కార్లు 8 కార్లు కొనుక్కున్నట్టయితే ఎవరు ఇచ్చారు? ఎవరెంత ప్యాకేజీ ఇచ్చారు? ధోని ఇచ్చాడు ఏదో కార్లు కొనుక్కోమని చెప్పి, అంత ప్యాకేజీ. మరి మీకెంత ప్యాకేజీ ఇచ్చారు? వైఎస్ఆర్సీపీ ఎన్ని కోట్లు, ఎన్ని వందల ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడుతుంది. మీరు చేసిన అప్పులు 10 లక్షల కోట్ల రూపాయల అప్పులకి సమాధానం ఏమి చెప్తారు? ఈ 10 లక్షల కోట్లు ఎంతమందికి పంచుకున్నారు? ఎవరెవరు పంచుకున్నారు? ఎవరికి ఎంత వచ్చింది? ఇందులో ప్రజలకు ముట్టింది ఎంత ఆలోచించుకున్నారా? మరి మీరు చేస్తుంది దేశభక్తే? నీ వెనకుంటే ఆ పార్టీ అనిపిస్తే నువ్వు ఆ మాట అన్నావు. కానీ నువ్వు ఆ మాట అన్నావు. దేశభక్తి గురించి మాట్లాడే అర్హత నీకేముంది? ఏ కుటుంబంలో పుట్టావు? కనుక దేశభక్తి పవన్ కళ్యాణ్ లేకపోతే ఇంకెవరికి ఉంటుంది? సంపాదించింది మొత్తం అంతా కోట్ల కొద్ది అలా జలబోసేస్తున్నాడు డబ్బుని. ఇప్పుడు కూడా పగలంతా రాజకీయాల్లో తిరుగుతున్నాడు, రాత్రులు సినిమాల్లో చేస్తున్నాడు. వచ్చిన డబ్బు రోజుకి 2 కోట్లు ఇస్తా, 2 కోట్లు పార్టీలో పెట్టేస్తున్నాడు. ఒక్కసారి ఆలోచించండి, ఎంత గుండె మండిపోద్దు. రోజంతా గొడ్డులా కష్టపడుతున్నాడు పవన్ కళ్యాణ్. వచ్చిన డబ్బు 2 కోట్లు కాస్త జనాలకు ఖర్చు పెట్టేస్తున్నాడు. ఏంటిదంతా ఎందుకు చేయాలి ఆయన? అంటే 100 కోట్లు తీసుకున్నటువంటి ఆసామికి ఈ కష్టాలన్నీ ఎందుకండి? చక్క హాయిగా ఉంటాడనమాట. ఎప్పుడో మన మోదీ గారు లాంటి వాళ్ళు వచ్చేసి నాయన పార్టీలో ఒక మా పార్టీకి 4 రోజులు ప్రచారం చేయమంటే ఒక 2,000 కోట్లు తీసుకుంటాడు, ప్రచారం చేస్తాడు. అది హాయి కదండి. మరి ఇంతకంటే దేశభక్తులు ఎవడు? సమాధానం చెప్పాలి నాకు. అలా సంపాదించింది అలా ప్రజలు పెట్టేస్తున్నాడంటే, ఆ సమాజ హితం కోరుతున్నాడంటే, సమాజంలో ఉన్న పేదలకేమో కూడు గుడ్డ నీళ్లు నీడ ఇవన్నీ ఇస్తున్నాడంటే ఇంతకంటే దేశభక్తులు ఎవరు ఉంటారు? నీకు ఇంతకంటే దేశభక్తి ఏం కావాలి? దాచుకోవడమా, దోచుకోవడమా, తినడమా?
అంటే ఆ మార్గాన భరత్ గారు ఆయన తాలూకు ఉద్దేశం ఏమిటో నాకు తెలియదు, ఆయనకి తెలిసిన దేశభక్తి ఏమిటో తెలియదు. మరి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టడం, సమాజ హితం కోరుకోవడం, పేదవాళ్ళని హక్కులు చేర్చుకోవడం, పేదవాడి ఆకలి తీర్చడం, దీన్ని మించిన దేశభక్తి ఏమైనా ఉంటుందా? మరి పురాణాల్లో కానీ ఇతిహాసాల్లో కానీ ఆర్యోక్తులు కానీ ఏంటి, మానవ సేవ మాధవ సేవ అన్నారు. మానవుడికి ఎవరైతే సేవ చేస్తారో ఆ దేవుడికి సేవ చేసినట్టే. అలాగే మానవుడికి సేవ చేసినట్టే దేశానికి సేవ చేసినట్టే కదా. దేశం అలోలక్షణ ఉన్నట్టయితే ఏం చేయాలి? ఆ దేశంలో ఉన్న ప్రజలకు మనం సేవ చేయాలి. ఆ దేశం అలోలక్షణ అంటూ దేశంలో ఉన్న ప్రజలు అంటారు. దేశానికి మీరు ఏం సేవ చేయరు, దేశంలో ఉన్న ప్రజలకు మీరు సేవ చేస్తారు. తెలుగు తక్కువతనంగా మాట్లాడితే ఎలాగవుతుంది? దేశం అడుగుతుందా సేవ చేయమని చెప్పి? దేశంలో ప్రజలకి సేవ చేయవలసిన అవసరం మనకుంది. ఆ పని ఏం చేస్తున్నాడు, అంతకంటే ఇంకేం కావాలి? అది ఓకే. ముఖ్యంగా సినిమాలో చూపించిన గ్లిమ్స్కి అంటే ఒక మస్త్ మాస్ లుక్లో కనిపించారు. పంచె కట్టుకుని వెనకాల ఒక గన్ పెట్టుకుని ఒక టీ గ్లాస్ పట్టుకుని వచ్చారు. టైటిల్ వచ్చేసరికేమో ఉస్తాద్ భగత్ సింగ్ అని వచ్చింది. అండ్ పోలీస్ గెటప్ లో కూడా కనిపించారు. అంటే ఇది గబ్బర్ సింగ్ లాగా ఉంది. అప్పట్లోనే మనం చూసాం కదా, ఆ పోలీసులను అవమానించారు అంటూ చాలా మంది రచ్చరచ్చ చేశారు పోలీసులు. మళ్ళీ ఇది ఎంతటి రచ్చకు దారి తీస్తుందా అని కొంతమంది అభిమానులు భయపడుతున్నారు కూడా. అవును, ఏమంటారు? ఇది మామూలుగా సినిమా స్టార్టింగ్లోనే ఇప్పుడు నక్కలు బొక్కలు విదుగుతాయి, కుక్కలు చెప్పులు విదుగుతాయని ఎప్పుడు కూడా ఏదో వంకలు చూస్తూనే ఉంటారండి. దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు, పట్టించుకోవద్దు కూడా. ఏదో సినిమాగా పూర్తి తయారవ్వలేదు, ఈ సినిమాలో ఇది ఉన్నది అంటే ఎలాగవుద్ది? ఇందాక మనం చెప్పుకున్నాం కదా, శ్రీకృష్ణుడు యాదవుడు కనుక యాదవ తాలూకు మనోభావాలు దెబ్బతింటాయి, ప్రతి యాదవ తాలూకు ఓట్లు పడిపోతాయి. ఇదా ఏంటి దారి లేదా? ఇదేనా నీకు అంటే ఒక్కలేనోడు డొంక పట్టుకొని ఏడ్చారని చెప్పేసి ఇది కాదు. ఇట్లాంటి మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ ఒక ఐడియాలజీతో, ఒక ఆదర్శంతో సినిమా తీసినప్పుడు ఆ సినిమాలో ఆయన చెప్పదలుచుకున్న ఐడియాలజీ ఏమిటో అది చూడండి. అంతేగాని దాంట్లో వంకలు పెట్టి ఏదో బొక్కలు వెతికి పాయింట్అవుట్ చేసినట్టయితే మీరే ఫూల్స్ అవుతారు మీకు. అంతే కదా. ఏ సినిమా తీసుకోండి, ఇప్పుడు రాముడు ఉన్నానుకోండి, ఎవరో పాముడు అంటాడు, ఏమంటాడు తెలిసినా నీకు? రామాయణం నాకు, భారతం నువ్వు అంటాడు. పోతే చూసుకోండి, 2 మాటలనే సరితే రామాయణం నాకు, భారతం అంతా బొంక అన్నాడు, అయిపోయింది. ఇక్కడ వ్యాసుడు లేడు, అక్కడ వాల్మీకి లేడు. అలాగే అట్లాంటి కుసంస్కారాల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఆ దేశం కోసం కానీ, ఒక ఆదర్శం కోసం కానీ, ప్రజల కోసం కానీ నిరంతరం ఆలోచిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్కి మంచి జరగాలని మనం కోరుకుందాం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా అది ఎందుకు రాజకీయం చేస్తున్నారు అనేది చేస్తారమ్మా. పవన్ కళ్యాణ్ వెనక ఓటు బ్యాంక్ ఉంది కదా, అది కదా బయటికే మాడాలి. పవన్ కళ్యాణ్ని పడగొట్టాలి. పవన్ కళ్యాణ్కి విరోచితంగా పోరాడేవాడికి మానసికంగా దెబ్బతీసి పాతాలని తొక్కేయాలి. అదే కదా ఈనాటి రాజకీయం. కానీ డెఫినెట్గా మూల్యం చెల్లించుకుంటారులే, తప్పకుండా మూల్యం చెల్లించుకుంటారు. నేను ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ తరఫున మాట్లాడతాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి యువకులు రావాలి. అదే పవన్ కళ్యాణ్ తాలూకు అభిమానులు కూడా నేను హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ వాళ్ళ తాలూకు శ్రేయస్సును కోరుకుంటున్నాను. నేను థ్యాంక్ యూ సో మచ్.